ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు అని కోర్టుకు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ అమలులో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా వ్యవహరించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు డిమాండ్ చేశారు. కాల్ రికార్డుల ఆధారంగా వీటన్నిటిని ధృవీకరించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో సహా నిందితురాలైన ఎంఎస్సీ కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. కవితతో కేజ్రీవాల్ భేటీ అయ్యారని, లిక్కర్ పాలసీ రూపకల్పనపై కలిసి పనిచేద్దామని చెప్పారని ఈడీ తెలిపింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకే కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. దీంతో కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 4 మార్గాల్లో హవాలా ద్వారా 45 కోట్ల రూపాయల ముడుపులను యాప్ అందుకున్నదని, ఆ మొత్తాన్ని 2022లో జరిగిన గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది. యాప్ అభ్యర్థుల్లో ఒకరి స్టేట్మెంట్ ద్వారా నగదు అందిన విషయం కన్ఫర్మ్ అయిందన్నారు ఈడీ అధికారులు. ఆమ్ ఆద్మీ పార్టీలో జరిగే అన్ని వ్యవహారాలకు కేజ్రీవాలే బాధ్యుడని స్పష్టం చేశారు. ఈ కేసులో ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ కావాలని విచారణకు హాజరు కాలేదన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం రాత్రి వేసిన పిటిషన్ను కేజ్రీవాల్ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు కొద్దిసేపటి ముందే ఉపసంహరించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను కోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ ఈ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆల్రెడీ అరెస్టు కావడం, రిమాండ్పై కింది కోర్టులో విచారణ జరుగుతూ ఉండటంతో పిటిషన్ అర్థరహితమవుతోందని కేజ్రీవాల్ తరపున లాయర్లు విత్డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారా అంటే యాప్ నేతలు, పలువురు లీగల్ ఎక్స్పర్ట్స్ అవుననే చెబుతున్నారు. కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదని, కేవలం నిందితుడు మాత్రమేనని వారు స్పష్టం చేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఆ పదవిలో కొనసాగుతారనేది చట్టంలో ఎక్కడా లేదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక ఎమ్మెల్యే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో దోషిగా తేలినా కూడా తర్వాతనే అనర్హతకు గురవుతారన్నారు. అందువల్లే టెక్నికల్ గా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకే అడ్డంకి ఏమీ లేదన్నారు. అయితే చట్టపరంగా అడ్డంకి లేకపోయినా పరిపాలన పరంగా ఇది సాధ్యం కాదని మరో సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ రిలీజ్ కాకపోతే తీహార్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ మంత్రులు ఇదివరకే ప్రకటించారు. కానీ ప్రస్తుతం జైలు గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ నుండే నిందితులు వారానికి 2 సార్లు మాత్రమే ఇతరులను కలిసేందుకు అనుమతిస్తారు. అందువల్ల అక్కడి నుంచి పాలన సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనన్నారు సీఎం కేజ్రీవాల్. అవసరమైతే జైలు నుంచే సర్కారును నడుపుతానని ప్రకటించారు. జైలులో ఉన్నా బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితమని అన్నారు. తన జీవితం దేశ సేవకే అంకితం చేస్తానని, తాను జైలులో ఉన్నా బయట ఉన్నా దేశ సేవలోనే గడుపుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. कोर्ट में पहुंचने में